యేసుప్రభు గారు కూడా ఒక మాట అంటున్నాడండి. ఏమంటున్నాడంటే, అందరూ వారు సొంత కార్యములే చూసుకొని వచ్చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు ఎవరో చూడలేదంటండి. ఇశ్రాయేల్ చూడండి, ఇశ్రాయేల్ దేశం అక్కడ ఎన్ని దేశాలు యుద్ధం జరిగిపోతూ ఉందండి. భయంకరంగా ఎక్కడ చూసిన యుద్ధాలు అండి, మారణ హోమం, చంపడానికి అసలు ఎవరు కూడా వెనకాడతలేదండి. కాబట్టి ఇవన్నీ చూస్తున్నాం. తాకడ సూచనలు ఈ యొక్క అంతం కనపడుతూ ఉన్నాయి. కాబట్టి మనం క్రైస్తవులు ఆల్రెడీ నమ్మకం రక్షణ పొందిన మనము ఆధ్యాత్మిక బలపడదాం, పరిశుద్ధంగా జీవిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం, క్రమంగా జీవిద్దాం, భక్తిగా జీవిద్దాం. కానీ నులివెచ్చని స్థితిలోంచి బయటకు వచ్చేద్దాం. ఇప్పుడు దాకా ఏదో జరిగిపోయింది. ఇప్పటి నుంచి అయినా మనం దేవుళ్ళో బలపడదాం అండి. మనం రక్షించబడతాం అనేక సువార్చేపు అనేక ఆత్మను రక్షిద్దాం అండి. రాకడికి సిద్ధపరుద్దాం. లోకంలో ఎంత సంపాదించినా అది మన శాశ్వతం కాదండి. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని మేడలు, మిద్దులు, పొలాలు, బంగారం, వెండి, పదవులు, పేర్లు, ప్రఖ్యాతలు అన్నీ కూడా విడిచిపెట్టేస్తామండి. మన వెనకాల ఏది రాదు. మన దేవుడి కోసం చేసిందే, మనం ప్రకటించిన సువార్త, మనం రక్షించిన ఆత్మలే, మనం దేవుడి కోసం ఈ భూమి మీద ఖర్చు పెట్టిన ధనమే మన వెనకాల వస్తుంది, పరలోకంలో ఉంటుంది. దానిదంతా విడిచిపెట్టేయాల్సిందే సహోదరుడా. యేసుప్రభు గారు కూడా ఒక మాట అంటున్నాడండి. ఏమంటున్నాడంటే, అందరూ వారు సొంత కార్యములే చూసుకొని వచ్చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు ఎవరో చూడలేదంటండి. ఎవరి కాళ్ళు ఎవరు సొంత కార్యాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఏయో పరుగులు, ప్రాకులాట అండ్ అన్యుల వలె క్రైస్తవులు కూడా కొంతమంది ధన వ్యామోహంతో సంపాదించుకోవద్దని కాదండి. 6 రోజులు పని చేసుకోకపోతే మీరు భోజనమే చేయొద్దు అన్నాడు. అంటే మన పని మనం చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి, వ్యాపార ఉద్యోగాలు చేసుకోవాలి, బ్రతకాలి. కానీ మనం క్రైస్తవుడిగా మన గురి దేని మీద ఉండాలి? పరలోకం మీద ఉండాలి. తర్వాత క్రీస్తు మనల్ని రక్షించాడు, నశించిపోతున్న మనల్ని. మరి మనం కూడా కొంత దేవుడు పని చేయాలి, సువార్త ప్రకటించాలి. మనకున్న సమయం, ధనము, బలము, జ్ఞానము దేవుడి కోసం కొంతనే ఖర్చు పెట్టాలనే ఒక తపన, ఒక ఆశ, ఒక దేవుని కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. దీనివల్ల నీ పొరుగువాడిని దేవుడు ప్రేమించమని చెప్పాడండి. మరి మన పొరుగువారు, మన స్నేహితులు, మన బంధువులు, మన రక్త సంబంధులు అనేక మంది నశించిపోతూ ఉన్నారండి. క్రీస్తు నెరగక శాపంలో, వ్యసనంలో, పాపంలో, విచారంలో, దొంగతనంలో రకరకాలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. మనం ముందు చూస్తూ ఉన్నాం. ఆ కోసం మనం ప్రార్థన చేయాలి. భారంగా అవకాశం దొరికినప్పుడు చెప్పాలి. మనం ఎలాగ రక్షించబడ్డామో, ఎలాగ నిత్య నరకం నుండి తప్పించబడ్డామో అలాగే వీళ్ళు కూడా రక్షించబడాలి. ఈ ఆత్మలు కూడా నరకానికి వెళ్ళకూడదు, పరలోక రాజ్యానికి, మోక్షానికి వెళ్ళాలని అండి ప్రేమ కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. సహోదరుడా, ఆ మాటలు వింటున్నాను నీవు అండి. 10 నిమిషాలు నేను చెప్పింది 10 నిమిషాలు కూడా లేదండి. కానీ ఒకసారి ఆలోచించండి ఈ మాటలను బట్టి. గడువు రక్షణ పొందబడి మారు మనసు, రక్షణ పొందబడి మారు మనసు, రక్షణ పొందండి. రక్షించబడి ఉంటే రక్షణ నడిపించండి, పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా జీవించండి, భక్తిగా జీవించండి. సమాజంలో దేవుడికి సాక్షులుగా ఉండండి. దేవునికి అవమానం తెచ్చేవారంగా కాకుండా దేవునికి మహిమ తెచ్చేవారంగా మనం జీవించాలి. తదుపరి రాకడ సిద్ధపడాలి, ఆయన నిశ్చయం పొందుకోవాలి, ఆయన ఇచ్చే బహుమానాలు మనం పొందుకోవాలి. అటువంటి కృప మన అందరికీ దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా.